అలా తీసారా? మన బాధ తీసారా? రైట్. 44 సైన్యులకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. జీవములు సైన్యులకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను. పిల్లలు పెట్టుటకు వానకు వరకు భూమి స్థలము దొరికాను. నీ వలన బలమున్న మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అధిపతివాడు. వారు నారానికి బలాభివృద్ధి నొందుచుండు ప్రయాణం చేయొచ్చు. వాళ్ళ ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధి కనబడను. దేవా మా కీడమా దృష్టించను, నీ వంశించి వారి ముఖములో లక్ష్యపెట్టు. దేవుడు యెహోవా సూర్యుడు కేడుకునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకుమారడు. దేవుని వాక్యం మధ్యరించి ఆశ్రయించుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవని వాక్యమానంలో మొదటి నుంచి ఎలా చదువుకుంటూ వెళ్ళండమ్మా. చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. అలాగే 63వ కీర్తన ఒకసారి చూడండి. మనకి అలాగే కనబడుతుంది. 63వ కీర్తన నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్ళు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది.